మలాకి గ్రంథం పాత నిబంధనలో చివరి గ్రంథం. రెండవదిగా ప్రవక్తలలో చివరి ప్రవక్తగా మలాకీని మనం గమనిస్తాం. మలాకి దేవుని యొక్క పరిచర్య ప్రారంభించిన తర్వాత 400 సంవత్సరాలు ప్రభువు ఏ విధంగానూ ప్రజలతో మాట్లాడలేదు. సో దే కాల్ ఇట్ యాజ్ 400 సైలెంట్ ఇయర్స్. 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం, ప్రభువు మాట్లాడని కాలం, ప్రభువు దర్శించని కాలముగా ఉన్నింది. దేవుని బిడ్డలారా, మలాకి హీఈస్ నాట్ ఎ నోన్ పర్సన్. బైబిల్లో మనం గమనిస్తే మలాకి తల్లిదండ్రులు కానీ మలాకి పూర్వీకులు కానీ ఎవరు మనకు కనబడరు. దేవుని బిడ్డలారా, మలాకి జీవితం చెప్పేటువంటి మాట ఏంటంటే, దో వీఆర్ అన్ఐడెంటిఫైడ్ స్టిల్ గాడ్ కెన్ యూజ్ అస్. మనము ఒకవేళ గుర్తించబడలేని పరిస్థితిలో ఉన్నా వాడుకునే దేవుడు ఉన్నాడు, ఆశీర్వదించే దేవుడు ఉన్నాడని ఖచ్చితంగా చెప్పేటువంటి గ్రంథమే మలాకి గ్రంథం. ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితంలో దేవుని యొక్క బిడ్డలుగా జీవించక వాళ్ళ జీవితంలో వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినప్పుడు ఆయా సందర్భాల్లో వారిని దేవుడు రాజులకు అప్పగించాడు, అన్యులకు అప్పగించాడు. వారి జీవితాలు వారి యొక్క పరిపాలనలో, రాజుల యొక్క పరిపాలనలో చాలా దెబ్బతిన్నాయి. సో రాజుల యొక్క పరిపాలనలోంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ప్రవక్త అయిన మలాకిని దేవుడు వాడుకొని వాళ్ళతో ఈ వాగ్దాన గ్రంథాన్ని అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. వాళ్ళ జీవితంలో కొన్ని ఏమనాలి తప్పులుంటే సరిదిద్దుతూ వాళ్ళ జీవితాల్లో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి కార్యాల విషయంలో దేవుడి యొక్క కృప వారిని దర్శించినట్టుగా మనం గమనిస్తాం. ఈ మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవానైన నేను మార్పు లేనివాడను. ఈరోజు ఆ వాక్యాన్ని మనం ధ్యానించబోతుంటున్నాం. యెహోవానైన నేను మార్పు లేనివాడను. వాట్ ఈస్ గాడ్స్ క్యారెక్టర్? దేవుని యొక్క లక్షణం ఏంటంటే ప్రేమ కలిగిన దేవుడు. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే మార్పు లేని ప్రేమ. దేవుడు దయగలిగిన దేవుడు, కానీ ఎలాంటి దేవుడు అంటే ఆ దయలో మార్పు ఉండదు. దేవుడు రక్షించే దేవుడు, రక్షించేటువంటి కార్యంలో మార్పు ఉండదు. ఎందుకు ఈ మాట దేవుడు అంటున్నాడంటే, మార్పు లేని దేవుడు అని ఎందుకు చెబుతుంటున్నాడంటే, మనం మారిపోయే లోకంలో ఉంటున్నాం, అన్నీ మారిపోతుంటున్నాయి కదా, కాలాలు మారిపోతుంటున్నాయి, సంవత్సరాలు మారిపోతుంటున్నాయి, ఏవేవో మారిపోతుంటున్నాయి. భూమండలం పైన మార్పులు వస్తుంటున్నాయి, ఆకాశంలో మార్పులు వస్తుంటున్నాయి. 2019కి ముందు షేక్ హ్యాండ్ ఇస్తే తీసుకునేటువంటి వారు, 2019కి ముందు కౌగులించుకునేటువంటి వారు, కరోనా వచ్చిన తర్వాత షేక్ హ్యాండ్ లేదు, కౌగులింతలు లేదు, ఏమీ లేదు. ఇంతకుముందు ముద్దు పెట్టుకునే వాళ్ళు, అది కూడా అస్సలు లేదు ఇప్పుడు. ఎందుకు తెలుసా? భయం. కోవిడ్ వచ్చిన తర్వాత మార్పులు వచ్చేసాయి, గ్రీటింగ్స్లో మార్పులు వచ్చేసాయి, లేదా ఒక వ్యక్తిని పలకరించడంలో మార్పులు వచ్చేసాయి, ఒక వ్యక్తి జీవితాన్ని దర్శించే విషయంలో మార్పులు వచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే లోకంలో మార్పులు వస్తుంటున్నాయి, భూమండలంలో మార్పులు వస్తుంటున్నాయి, వాతావరణంలో మార్పులు వస్తుంటున్నాయి. దేవుని బిడ్డలారా, ప్రజల్లో కూడా మార్పులు వస్తుంటున్నాయి. అంటే దేవుని నమ్మినటువంటి బిడ్డల్లో కూడా మార్పులు వస్తుంటున్నాయి. అది కొన్ని మంచి మార్పులు కావచ్చు, కొన్ని చెడు మార్పులు కావచ్చు, ఏదో మార్పులు అనేటువంటివి వస్తుంటున్నాయి. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా వాళ్ళు మారిపోతున్నటువంటి పరిస్థితులను చూస్తుంటున్నారు. ప్రజలు మారిపోతుంటున్నారు, పరిపాలనలు మారిపోతుంటున్నాయి, వారి జీవిత విధానాలు మారిపోతూ ఉంటే దేవుడు వారికి చెప్పినటువంటి మాట ఏంటంటే, మారిపోయేటువంటి లోకంలో మీరు ఉన్నారు, మారిపోయే ప్రజల దగ్గర ఉన్నారు, మార్పు చెందేటువంటి ప్రజల దగ్గర ఉన్నారు. ఐఎమ్ నాట్ ఎ గాడ్ హూ ఇస్ గోయింగ్ టు చేంజ్. నా యొక్క యాట్రిబ్యూట్ ఏంటంటే, నా యొక్క లక్షణం, నా యొక్క గుణ లక్షణం ఏంటంటే, నేను మార్పు లేని దేవుడిని. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం దేనిపైన పని చేయాలి తెలుసా? దేనిపైన కట్టబడాలి తెలుసా? దేనిపైన నిర్మించబడాలంటే మార్పు లేని దేవుడు నా దేవుడు. అంటే లోకంలో అన్నీ మారిపోతున్నాయి. ప్రజలు ఒకసారి కనబడినంతగా ఇంకొకసారి కనబడరు, లేదా ఒకసారి మనము సంతోషంగా ఉంటాం, మరొకసారి వేదన అనేటువంటిది మన జీవితాల్లో ఉంటూ ఉంటుంది. అప్పుడప్పుడు చూస్తుంటాం కదా, ఎవరైనా ఎక్కువగా నవ్వినారనుకోండి, అరే నువ్వు నవ్వుతున్నటువంటి నువ్వులు తినాల్సి వస్తుందేమో అంటారు. అంటే నవ్వుతున్నటువంటి వ్యక్తి ఇక అతని శరీరంలో మార్పులు వస్తాయి.
నువ్వు ఏడుస్తావేమో అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒకటి ఉంటే వెంటనే మార్పు, ఏదో అది ఒక మంచిదో చెడదో ఏదో ఒకటి మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, కానీ దేవుడు ఎవరు అంటే మార్పు లేని దేవుడు. హీఈస్ అన్చేంజింగ్ గాడ్. అంటే మన జీవితము దేనిపైన కట్టబడాలి తెలుసా? అవర్ గాడ్ ఈజ్ అ అన్చేంజింగ్ గాడ్. మన దేవుడు మార్పు లేని దేవుడు, మార్పు లేని దేవుడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడంటే, లోకంలో మార్పులు చూస్తుంటున్నాం, శరీరంలో కూడా మార్పులు వచ్చేసాయి కదా. ఒక 10 సంవత్సరాల కిందట మిమ్మల్ని, మీ పాత ఫోటోని ఇప్పుడు చూసుకోండి, మార్పులు వచ్చేసింటాయి. కొన్ని పెరిగింటాయి, కొన్ని లేకుండా పోయింటాయి, కొన్ని తగ్గింటాయి, కొన్ని ఏవేవో మార్పులు వచ్చేసింటాయి కదా. అంటే ఒక 10 సంవత్సరాల్లోనే మనిషి మారిపోతుంటున్నాడు. లక్షణాల్లో మార్పు, శరీరాల్లో మార్పు, ఒకటి మన జీవితాల్లో మారకుండా ఉండేది అది ప్రభువు మాత్రమే. అన్నీ మారిపోతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది అవర్ గాడ్ ఈజ్ అన్చేంజింగ్ గాడ్. ఎందుకు ఆ మాట అన్నాడంటే, మార్పు అనేటువంటిది ఇట్ స్పీక్స్ అబౌట్ ఇంపర్ఫెక్షన్, ఒక అసంపూర్ణతను గురించి మాట్లాడుతుంది. మార్పు అనేటువంటిది, ఈరోజు నేను ఒక రకంగా ఉండి రేపు మారిపోయాను అనుకోండి, ఐఎమ్ నాట్ ఎ పర్ఫెక్ట్ పర్సన్, నేను సరి అయినటువంటి వ్యక్తిని కాదు, నాలో మార్పులు వచ్చేసాయి, నాలో మార్పులు రావడం జరిగింది. దేవుని బిడ్డలారా, దేవుడు మారిపోతే దేవుడు కూడా ఒక ఇంపర్ఫెక్ట్ పర్సనే, ఒక మార్పు చెందేటువంటి వ్యక్తిగా ఉంటే, కొంచెం మార్పు అనేటువంటిది అసంపూర్ణతను సూచిస్తుంది. ఇట్ స్పీక్స్ అబౌట్ ఇంపర్ఫెక్షన్. దేవునిలో ఏం లేదు తెలుసా? మార్పు లేదు. అంటే అవర్ గాడ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ గాడ్. మన దేవునిలో సంపూర్ణమైనటువంటి మార్పు లేని దేవుడు, అసంపూర్ణుడు మాత్రమే కాదు. అందుకే మనకు స్టాండర్డ్గా వాక్యం ఉంటుంది కదా, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు, ఒకే రీతిగా ఉంటాడు. హీఈస్ నాట్ ఎ చేంజింగ్ గాడ్. అంటే 2024 సంవత్సరాలకు ముందు ఒక రకంగా, 2024 సంవత్సరాల తర్వాత ఒక రకంగా, 4000 సంవత్సరాల కిందట ఒక రకంగా. నో, గాడ్ ఈస్ నాట్ సేయింగ్ దట్ అవర్ గాడ్ ఈజ్ ఎ చేంజింగ్ గాడ్. నో, బైబిల్లో వ్రాయబడింది మన దేవుడు మార్పు లేని దేవుడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట దేవుడు పలుకుతుంటున్నారంటే, యూ మస్ట్ అండర్స్టాండ్ హూ ఈజ్ యువర్ గాడ్. నీ ఎదుట ఉండేటువంటి మనుషులు మారిపోతుంటున్నారు, నీ ఎదుట ఉండేటువంటి పరిస్థితులు మారిపోతుంటున్నాయి, నీ ఎదుట ఉండేటువంటి అక్కర్లు మారిపోతుంటున్నాయి, నీ ఎదుట ఉండేటువంటి సవాళ్ళు మారిపోతుంటున్నాయి, నీ ఎదుట ఉండేటువంటి కోరికలు మారిపోతూ ఉండగా దేవుడు అంటున్నాడు, అన్నీ మారిపోతున్నాయి, నీలో నుంచి, నీ దగ్గర నుంచి అన్నీ మారిపోతుంటున్నాయి, ఏవేవో మారిపోతుంటున్నాయి. దేవుడు అంటున్నాడు, ఐఎమ్ నాట్ ఎ గాడ్ హూ ఇస్ గోయింగ్ టు చేంజ్. మార్పు లేని దేవుని నేను, మార్పు లేని దేవుని. దేవుని బిడ్డలారా, ఈరోజు 3 విషయాల మీదట నేను ఉంచుతాను. ఏ విషయాల్లో దేవుడు మార్పు లేని దేవుడు, ఏ విషయాల్లో ఈ సందేశం మనల్ని ధైర్యపరచునుగాక, మనల్ని బలపరచునుగాక, మన జీవితాల్లో తన కార్యములను జరిగించునుగాక. తిరిగి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలోకి వద్దాం. అక్కడ మొదటి భాగాన్ని మీదట ఉంచుతాను. మలాకీ 3:6. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి అయిన వారు మీరు లయము కాలేదు. యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. మార్పు లేదు కాబట్టి యాకోబు సంతతిగా ఉండేటువంటి మీరు లయము కాలేదు. ఒకవేళ నేను మారిపోయి ఉంటే మీరు లయమైపోయేవారు. దేవుని యొక్క వాక్యంలో దేవుడు అంటున్నాడు, యాకోబు సంతతి అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారంటే, ఏ దేశానికి పోతే ఆ సాంప్రదాయాలు, ఆ పద్ధతులు, ఆ యొక్క జీవిత విధానం, అక్కడ ఉండేటువంటి దేవుళ్ళు, అక్కడ ఉండేటువంటి దేవతలకు కదా. రక్షాబంధన్ వచ్చిందా, విశ్వాసి కూడా చేతులకు ఏం కట్టుకుంటాడు? తాడు కట్టుకుంటాడు. అసలు ఎందుకు కట్టుకుంటున్నాం అనేటువంటి తెలీదు. కట్టారా, కట్టించుకుంటాం. దేవుని బిడ్డలారా, నో, దేవుని యొక్క వాక్యం దగ్గర మనం ఖచ్చితంగా ధ్యానించాలి. ఏంటది? దేవుని బిడ్డలారా, క్రైస్తవులు కట్టుకోవచ్చా లేదా అంటే దాని బ్యాక్గ్రౌండ్ తెలియాలి. యుద్ధరంగంలో శ్రీకృష్ణుని పైకి ఎవరో దాడి చేస్తే అతని శ్రీకృష్ణుని యొక్క చేయి తెగింది. అప్పుడు ద్రౌపది ఏం చేస్తుందంటే తన వస్త్రాన్ని చించి కడుతుంది, చేతికి కట్టి అప్పుడు అతన్ని కాపాడుతుంది. అప్పుడు వచ్చిందే రక్షాబంధన్. ఇప్పుడు నీకు కృష్ణుడు ఉంటే, ఇప్పుడు నీకు ద్రౌపది ఉంటే,
ఇప్పుడు ఇవి ఉంటే నువ్వు కట్టుకోవచ్చు. ఒకవేళ ఈ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి అయితే కంపల్సరీగా కట్టుకో, ఏం ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా కట్టుకోవాలి. ఎందుకంటే మన దేశ సాంప్రదాయంలో అది ఉంది. క్రీస్తు ప్రభు బిడ్డవైతే నీ జీవితంలో కట్టుకోవాలనో వద్దో అనేటువంటిది నువ్వే నిర్ణయించు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో నుంచి మన ఎదుట మనల్ని మార్చేటువంటి పరిస్థితులు వస్తుంటున్నాయి. ఏదో తెలియక కట్టుకుంటున్నాం, ఏదో తెలియక మనం చేస్తుంటున్నాం. ఎవరైనా కట్టించుకున్న దేవుని ఎదుట మీరు క్షమాపణ అడుగుతారో లేదో ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ బట్టి మీరే నిర్ణయించుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారంటే ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాటిని అలవాటు చేసుకుంటారు. అక్కడ ఉండేటువంటి దేవుళ్ళు దేవతలకు మొక్కేటువంటి వారుగా మారిపోయి ఉంటారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, యాకోబుకు నేను ఒక వాగ్దానం చేశాను. ఏంటి అంటే, మీరు ఇశ్రాయేలుగా ఉంటారు, మీ జీవితాలు దీవెనకరంగా ఉంటాయి, మీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి అనేటువంటిది వాగ్దానం చేశాను. ఈ రోజు వరకు మీ జీవితాల్లో ఆశీర్వాదాలు కలిగి మీరు లయము కాకుండా ఉన్నారంటే నేను మార్పు లేకుండా ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, అసలు ఎప్పుడు ఒక వ్యక్తి లయమవుతాడు? లయమవడానికి కారణం ఏంటిది? 104వ కీర్తన 35వ వచనాన్ని మనం చదువుకుందాం. 104వ కీర్తన 35వ వచనం. పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక, భక్తిహీనులు ఇక నుండకుండా పోవుదురుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక. పాపులు ఏమవుతారంటండి? భూమి మీద నుండి లయమగుతారంట. భక్తిహీనులు ఇకను ఉండకపోదురు. ఎందుకు లయము అనేటువంటిది ఇక్కడ వాడుతుంటున్నాడంటే, యాకోబు సంతతి వారైన వీరు పాపులుగా భక్తిహీనులుగా మారిపోయారు. అందుకే దేవుడు అంటున్నాడు, యాక్చువల్గా మీరు లయం కావాలి. మీరు లయము కాకుండా ఉండడానికి కారణం ఏంటంటే, నేను మార్పు లేని దేవుడినిగా ఉంటున్నాను, మిమ్మల్ని కనికరించాను, మీ పైన జాలి చూపించాను. ఈ దినాన వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా ఒకవేళ ఈ గుంపులో ఉన్నట్లయితే, పాపుల గుంపులోనైనా భక్తిహీనుల గుంపులో అయినా, పాపులు వేరు భక్తిహీనులు వేరండి. అంటే వాళ్ళ జీవితం అంతా పాపమే ఉంటుందండి, దేవుని భక్తి ఏముండదు. రెండవ గుంపు ఉంది భక్తిహీనులు. భక్తి ఉంటుంది కానీ హీనమైన స్థితిలో ఉంటుంది. అంటే భక్తి ఉంటుంది, హీనమైన స్థితిలో ఉంటుంది. నీవు పాపిగా ఉన్నా, భక్తిహీనుడుగా ఉన్నా, భక్తిహీనురాలుగా ఉన్నా లయము కాలేదు. ఎందుకు లయము కాలేదు తెలుసా? దేవుడు మార్పు లేని దేవుడు, దేవుడు కనికరించేటువంటి దేవుడు. ఇప్పుడైనా మారుతారేమో, ఇప్పుడైనా మార్పు చెందుతారేమో, ఇప్పుడైనా దేవుని వైపు తిరుగుతారేమో అని దేవుడు మార్పు లేని దేవుడుగా ఓపికతో ఎదురు చూస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు చేసిన తప్పుడు పనులకు, మీరు చేసిన పాప కార్యాలకు, మీరు చేసినటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలకు ఎప్పుడో మీరు కూడా జల సమాధి కావాల్సింది నోవహు దినాల్లో. కానీ నేను మీ పైన కనికరాన్ని చూపించాను. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏ విషయంలో దేవుడు మార్పు లేని దేవుడుగా ఉంటున్నాడంటే, when we are sinners, when we are not up to the mark, మన జీవితంలో ఇంకా దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మనం మార్పు చెందకుండా ఉన్నప్పటికీ కూడా దేవుడు కోపగించకుండా ఉన్నాడు. చూసారా? దాని విషయంలో దేవుడు మార్పు లేని దేవుడుగా ఉన్నాడు. ఒకవేళ ఆయన కోపగించి ఉంటే మనము లయమైపోయేటువంటి వారం. యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఎందుకు తెలుసా? నేను మార్పు లేని దేవుడిని. మన జీవితాల్లో తప్పులున్నాయా? మన జీవితాల్లో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నామా? మన జీవితాల్లో దేవుని బిడలమని చెప్పుకుంటూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేటువంటి వ్యక్తులుగా మారితే, డోంట్ టేక్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్ దట్ గాడ్ ఈజ్ సైలెంట్. దేవుడు ఏదో కామ్గా ఉన్నాడని, దేవుడు ఏదో పట్టించుకోకుండా ఉన్నాడని, దేవుడు మన జీవితాలను ముందుకు సాగజేస్తుంటున్నాడని డోంట్ టేక్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్. మీరు లయము కాలేదు. ఎందుకు లయము కాలేదంటే, యెహోవానైనా నేను మార్పు లేని వాడను. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. ఎక్కడైనా ఇంకా మార్పు మన జీవితాల్లో దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే, ఇంకా మనం మారకుండా ఉన్నామా? ఇంకా మనం సరిచేయబడకుండా ఉంటున్నామా? ఇంకా మన జీవితాల్లో మార్పు లేనటువంటి పరిస్థితుల్లోనికి మనం వచ్చి ఉంటున్నామా? దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు. గాడ్ ఈస్ వార్నింగ్ us. దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు. ఏంటంటే, యెహోవానైనా నేను మార్పు లేని వాడను. మారని దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం బ్రతికి బట్టగట్టి ఉంటున్నాం ఈరోజు. ఒకవేళ దేవుడు మన పైన కోపగించి ఉంటే, ఒక్కసారి అబద్ధమాడి, ఒక్కసారి దేవునికి వ్యతిరేకమైన కార్యం చేసినందుకే చచ్చిపోయారండి అననీయ సఫీరా. ఒక్కసారే, ఎక్కువసార్లు చేయలేదు వాళ్ళు. ఒకవేళ అదే దేవుడుగా నీ ఎదుట నిలబడి ఉంటే మనం ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయేవారం.
ఈరోజు దేవుడు కృప చూపించాడు నీ పైన, కృప చూపించాడు నీ పైన. కృపాకాలంలో ఉన్నాము కాబట్టి, కృపామయుడు కాబట్టి ఆయన నీ పైన జాలి చూపించుండగా, నా పైన జాలి చూపించుండగా, డోంట్ టేక్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్. దేన్ని కూడా మనము ఆసరాగా తీసుకోవద్దు, దాన్ని మనము ఒక అవకాశంగా తీసుకోవద్దు. మరొకసారి చేస్తాను, మరొకసారి పాపంలో ఉంటారు, మరొకసారి పాపిష్టి పనులు చేస్తాను. నో, దేవుని బిడ్డలారా, దేవునితో ఆటలాడవద్దు, దేవునితో ఆటలాడవద్దు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యాకోబు సంతతి వారైన మీరు లయము కావాలి, లయము కావాలి. బట్ వై యు ఆర్ నాట్ కన్స్యూమ్డ్? ఎందుకు మీరు లయము కాలేదు అంటే, యెహోవానైన నేను మార్పు లేని వాడను. ఈరోజు దేవుని బిడలంగా మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. గాడ్ ఈజ్ నాట్ చేంజింగ్ హిమ్సెల్ఫ్. ఎక్కడ? నిన్ను క్షమించే విషయంలో, నీవు ఇంకా మారుతావు, ఇంకా మారుతావు అని ఎదురు చూచే విషయంలో దేవుడు మార్పు లేని దేవుడుగా ఉన్నాడు, మార్పు లేని దేవుడుగా ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా, ఎక్కడ నువ్వు తప్పిపోతున్నావో నీకు తెలుసు, ఎక్కడ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరిగిస్తున్నామో మనకు తెలుసు, ఎక్కడ దేవుని హృదయాన్ని గాయపరుస్తున్నామో మనకు తెలుసు. దేవుని బిడలారా, యెహోవానైన నేను మార్పు లేని వాడను, మార్పు లేని వాడను. కాబట్టే యాకోబు సంతతి అయిన మీరు లయము కాలేదు. ఇది నాన్న ఇశ్రాయేలు దేశం ఉందంటే దేవుడు వారిపైన కోపగించలేదు, దేవుడు వారిపైన కోపగించక వారి ఎడల కృప చూపాడు. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏదైనా మనం చేస్తూ ఉంటే మన జీవితాలను మనం సరి చేసుకుందాం. ఈరోజు మొట్టమొదటిగా ఎక్కడ దేవుడు మార్పు లేని దేవుడుగా ఉన్నాడు తెలుసా? ఓపికతో ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు మారుతావు నువ్వు? ఎప్పుడు నీ జీవితాన్ని మార్చుకుంటావు? నీ యొక్క లక్షణాలు, నీ యొక్క అలవాట్లు ఎప్పుడు మార్చుకుంటావు అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. ఈరోజు భూమిపైన ఉండేటువంటి మనము భూమిలో పాతిపెట్టబడిన వారి కంటే ఏం శ్రేష్ఠులమని దేవుడు మనల్ని ఉంచాడండి? మన ఎడల దేవుడు కృప చూపించాడు, మన ఎడల దేవుడు కృప చూపించాడు. దేవుని బిడలారా, హౌ ఫార్చునేట్ వీఆర్! ఎంతగా మనం ఆశీర్వదించబడిన వారమండి. సజీవులంగా దేవుని ఆరాధించగలుగుతున్నాం, దేవుని వాక్యం దగ్గరికి రాగలుగుతున్నాం. కానీ మనకంటే శ్రేష్ఠులు, మనకంటే గనులు, మనకంటే ఆత్మీయులు వారు సమాధిలో ఉంటున్నారు. వారు సజీవులుగా కాదు, మృతులుగా వాళ్ళ యొక్క ఆత్మ దేవుని స్తుతిస్తూ ఉంది, వారి శరీరం మాత్రం సమాధిలో ఉంది. కానీ దేవుడు మార్పు చెందక మనల్ని కాపాడుండగా మన జీవితాలను సరి చేసుకుందాం, మన జీవితాలను సరి చేసుకుందాం. నెంబర్ 1, ఏ విషయంలో దేవుడు మార్పు లేని దేవుడు అంటే, నువ్వు మారుతావు, నువ్వు సరిచేయబడతావు, నీ జీవితంలో ఖచ్చితమైన మార్పులు వస్తాయి అని దేవుడు ఓపికతో ఎదురు చూస్తున్నాడు. ఇంకా ఎక్కడ తప్పులు చేస్తున్నామో మనకు తెలుసు, ఎక్కడ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నామో మనకు తెలుసు. మన జీవితాలను మనము సరి చేసుకుందాం. రెండవదిగా బైబిల్లో మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, ఆయన పశ్చాత్తాపపడడు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు అని ప్రారంభించి ఏమంటున్నాడంటే, ఆయన ఎవరు తెలుసా? అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. దేవుడు ఎప్పుడు కూడా అబద్ధమాడాడంట. అంటే సత్యమే చెబుతాడు దేవుడు, అబద్ధమాడనేరని దేవుడు మన దేవుడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఈ మాట అన్నాడంటే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, సౌలు మొట్టమొదటిగా ఇశ్రాయేలుకు రాజు అయ్యాడండి. రాజు అయినటువంటి సౌలు దేవునికి వ్యతిరేకమైన కార్యం చేసినప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా హెచ్చరిస్తున్నాడు. హెచ్చరించినప్పుడు అప్పుడు ప్రవక్త పలికినటువంటి మాట ఈ మాట, ఇశ్రాయేలుకు ఆధారమైన వ్యక్తివి నువ్వు అనుకుంటున్నావా? నీవేదో రాజు అయినందుకు నీవే ఏదో పెద్ద గ్రేట్ అనే ఫీల్ అవుతున్నావా? నో. ఒక విషయం చెప్తాను, ఇశ్రాయేలుకు ఆధారం నువ్వు కాదు, ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు అబద్ధమాడనేరడు. ఇశ్రాయేలుకు ఆధారమైనటువంటి వాడు అంటే, దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరు తెలుసా? ఆయన ఆధారమైనటువంటి దేవుడు అబద్ధమాడనేరని దేవుడు. మన జీవితాలకు ఆధారంగా ఉంటాడు. నిన్ను ఆదుకునే విషయంలో, నిన్ను ఆదరించేటువంటి విషయంలో, నిన్ను దర్శించే విషయంలో ఆయన ఎప్పుడు కూడా అబద్ధమాడాడండి, అబద్ధమాడాడు. అంటే ఈ దినాల్లో ఉండేటువంటి పద్ధతి ఏంటంటే, అబద్ధాలతో బతకాలని చూస్తాం, మనం అబద్ధాలతో బతకాలని చూస్తాం. చాలా సందర్భాల్లో నేను యవనస్తుల మీటింగ్లో చెప్తుంటాను, ఎవరైనా మీ ఫ్రెండ్ పలానా స్థలానికి రండి అని చెబితే ఒక అబద్ధంతో క్రైస్తవునిగా జీవించ, నా కడుపును వస్తుంది, నేను రాలేను చెప్పొద్దు, నేను రాను అని చెప్పాలి. అబద్ధముతో క్రైస్తవునిగా బ్రతకాలని చాలా సందర్భాల్లో మనం చూస్తాం, అబద్ధంతో దేవుని బిడ్డగా బ్రతకాలని మనం చూస్తాం. కానీ మన దేవుడు ఎవరు తెలుసా? ఆధారమైనటువంటి దేవుడు,
ఎవరైనా దేవుని ఆశ్రయిస్తే, దేవా ఈ విషయంలో నన్ను ఆదుకో ప్రభా, నాకు సహాయం చేయంటే, అబద్ధాలు చెప్పే దేవుడు కాదు మన దేవుడు. అబద్ధాలతో కాలం వెళ్ళబుచ్చే దేవుడు కాదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, ఆయన మాట ఏ రకంగా ఉంటుందంటే అబద్ధమాడడు. ఇంకా సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనములో ఇంకా కొంచెం ఎంఫాటిక్గా ఈ యొక్క క్యారెక్టరిస్టిక్ను వివరించినట్టుగా మనం చూస్తాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరమాత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, మాట ఇచ్చి స్థాపింపకుండానా. దేవుడు ఒక మాట చెప్పాడంటే అది ఖచ్చితంగా స్థాపిస్తాడు, దేవుడు నెరవేరుస్తాడు. అంటే ఏ విషయంలో దేవుడు మార్పు చెందడంటే, ఆధారపడేటువంటి వ్యక్తి దగ్గర అబద్ధాలు చెప్పే దేవుడు కాదు. ఏదో దగ్గరకు వచ్చారు కదా, నాకు ప్రార్థన చేశారు కదా, నా దగ్గరికి వచ్చారు కదా, ఏదో ఒక అబద్ధం చెప్తానని చెప్పే దేవుడు కాదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడే ప్రతి మాట నీ కొరకే నేను నమ్మితే, నీ జీవితంలో మార్పు లేని దేవుడుగా నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. నమ్మిన వారు ఆమెన్ అంటారు గట్టిగా, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఎవరు దేవుడు? ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం చేశాడంటే ఒక రాజును ఏర్పాటు చేశాడు. ఈ రాజు ఏమనుకున్నా అంటే, నేను ఏం చేసినా జరుగుతుంది, రాజు కదా, నాకు అధికారం ఉంది కదా, నేను నాకు నచ్చినట్టుగా చేయొచ్చు కదా అనుకుని ముందుకెళ్తే దేవుడు అంటున్నాడు, సారీ, ఇశ్రాయేలుకు ఆధారం నువ్వు కాదు, నేను. అబద్ధాలు చెప్పను. సౌలు అబద్ధాలు చెప్పాడండి, అబద్ధాలు చెప్పి రాజుగా ఉండాలని చూశాడు. దేవుడు ఏర్పరిచిన వ్యక్తిగా అబద్ధాలు చెప్పాలని చూశాడు. దేవుడు అంటున్నాడు, నేను అబద్ధమాడనేరని దేవుణ్ణి. అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, ఆయన పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాదు. అరే బై మిస్టేక్ చెప్పాను, సారీ, ఏమనుకో. ఇది చెప్పడండి, ఇది చెప్పడు. దేవుడు తన మాట విషయంలో ఖచ్చితంగా ఉంటాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు కూడా అయిపోతుంది. 2024లో దేవుడిచ్చిన వాగ్దానాలు ఎప్పుడు నెరవేరుతాయని అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దేవుడు అబద్ధమాడనేరని దేవుడు, అబద్ధమాడడు. ఆయనలో మార్పు ఎక్కడా ఉండదండి. ఆయన మాటలో కూడా మార్పు ఉండదు. మనం మాటలు మారుస్తాం, మాటలు మార్చడంలో మనిషి ఎక్స్పర్ట్ అయిపోతున్నాడు ఈ దినాన. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీవు దేవుని పైన ఆధారపడ్డావా? ఆయన అబద్ధాలతో నిన్ను నెట్టుకొని వచ్చే దేవుడు కాదు. ఏదో అబద్ధాలు చెప్పి అది ఇదని చెప్పి మాటతో గారడీ చేసి ముందుకు నడిపించే దేవుడు కాదు. దేవుని యొక్క మాట ఎలాంటిది తెలుసా? 119వ కీర్తన 89-90 వచనాలు చూడండి. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది, నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా ఉన్నది. నీ వాక్యము, నీ యొక్క మాట ఏ రకంగా ఉంటుందంటే, ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఆకాశమందు దేవుని మాట ఉండడం ఏంటండి? దేవుని బిడ్డలారా, రెండు విషయాలుగా దీన్ని చెప్తాను. మొదటిగా, సైంటిఫిక్గా మనం మాట్లాడిన మాటలు స్పేస్లో ఉంటాయండి. విచిత్రం ఏంటి తెలుసా? యేసు ప్రభు 2024 సంవత్సరాల కిందట మాట్లాడిన మాటలు ఇంకా భూ వాతావరణంలో ఉంటాయంట. వాటిని ఎలా క్యాప్చర్ చేయాలి అని సైన్స్ ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. అంటే మనిషి మాట్లాడిన మాట, నేను ఇప్పుడు మాట్లాడాను అనుకోండి, ఈ మాట బయటికి వెళ్ళిపోతుందండి, బట్ సమ్వేర్ ఆర్ అదర్ ఇట్ విల్ బి దేర్. ఎక్కడో ఒక చోట నా మాట ఉంటుందంట. దానిపైన ప్రయోగాలు చేస్తున్నారు ఇప్పుడు. అంటే ఎప్పుడో పలికిన మాటలు మనం ట్రేస్ అవుట్ చేయొచ్చు అనేటువంటిది ఒకటి. రెండవదిగా, యేసు ప్రభు యొక్క వాక్యం ఎలాంటిదంటే, బైబిల్ చెప్తుంది, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. దేవుని మాటలు ఆకాశంలో ఉన్నాయంట. ఎప్పుడైనా చూసారండి ఆకాశంలో దేవుని మాటలు? పైన ఏమైనా కనపడ్డాయా? కనపడవే. ఏంటి కీర్తనకారుడా, ఈజ్ ఇట్ అన్ ఎగ్జాగరేషన్? ఏదైనా ఇది లేనిపోని కల్పించామని చెప్తున్నావా? నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. దేవుని వాక్యం ఆకాశంలో ఎక్కడ ఉంటుందండి? దేవుని వాక్యం బైబిల్లో ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని దైవ సేవకులు బోధిస్తారు. దేవుని యొక్క వాక్యాన్ని టీవీలో వినొచ్చు, దేవుని యొక్క వాక్యాన్ని యూట్యూబ్ ఛానల్స్లో వినవచ్చు. అంతేగాని ఆకాశంలో ఎక్కడ ఉంది? ఉంది ఆకాశంలో.
ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు ఏమంటాడండి? చూడాల్సిన పని లేదు. ఆకాశమందు దేవుడు కొన్నిటిని కలుగజేశాడండి. సూర్యుడిని, చంద్రుని, నక్షత్రాలను కలుగజేశాడు. ఇప్పుడు చెప్పండి, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సూర్యుని, చంద్రుని కలుగజేస్తే ఆ మాట ఇప్పుడు ఏమైనా ఫెయిల్ అయిపోయిందండి? సూర్యుడు ఏమైనా విత్డ్రా అయిపోయాడా? చంద్రుడు ఏమైనా వెనుకకి వెళ్ళిపోయాడా? నక్షత్రాలు ఏమైనా కనబడకుండా పోయాయా? ఆ దినాన దేవుడు ఆకాశంలో మేఘాలు ఉంచాడు. భూమిపైన ఉండేటువంటి నీటిని తీసుకొని ఆకాశంలో పెట్టాడు. దాన్నే మేఘాలు చేశాడు. ఆ మేఘాలు ఆకాశంలో లేకుండా పోయాయా? లేదు. ఎందుకు తెలుసా? దేవుడు ఒక మాట పలికితే ఆ మాట స్థిరముగా ఉంటుంది. ఆ మాట స్థిరముగా ఉంటుంది. అంతే. ఎంత స్థిరంగా ఉంటుందంటే ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఎంత స్థిరంగా ఉన్నారు అంటే కలుగజేసిన దినం మొదలుకొని ఈ రోజు వరకు ఎంత స్థిరంగా ఉన్నాయో దేవుడు నీకు ఇచ్చిన మాటలు అంత స్థిరంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సాతాను అంటాడు, సమయం అయిపోయింది కదా, లేకపోతే ఈ సంవత్సరం అయిపోయింది కదా, లేకపోతే కాలం అయిపోయింది కదా, పరిస్థితులు మారిపోతున్నాయి కదా, వయసు పెరిగిపోతుంది కదా, లేకపోతే కుటుంబంలో ఇంకా ఏం మార్పులు రావడం లేదు కదా, ఇక వాగ్దానం నెరవేరదేమో. దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క వాక్యము ఎక్కడ కనపడుతుందో తెలుసా? ఎంత స్థిరమైనటువంటిది అంటే యూ కెన్ సీ ద ఎఫెక్ట్ ఆఫ్ హిస్ వర్డ్ ఇన్ ద నేచర్. వాక్యము అయిన దేవుని యొక్క మాటలు ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నాయి. శక్తి కలిగిన దేవా, ప్రభావం కలిగిన దేవా, మార్పు లేని దేవా, మహిమ కలిగినటువంటి దేవా, సత్యవంతుడమైన దేవా, సర్వాధికారివైన దేవా, ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవ మా మధ్య పని చేయండి. పరిశుద్ధాత్మ దేవ ఎవరిని ఏ పాప విషయాలు ఒప్పించండి ప్రభా. లైవ్ లో చూస్తున్న వారు, టీవీలో ప్రార్థనలు ఏకీవించే వారిలో నీ యొక్క ఆత్మ ఏ పాప విషయాల్లో వారు సరిచేయబడినట్లుగా దేవుని యొక్క ఆత్మ ఇప్పుడు పని చేయును గాక. ప్రభువా, ఎవరు ఏ పాప బంధకాల్లో ఉన్న, ఏ పాప అలవాట్లో ఉన్న, ఇప్పుడైనా దేవుని యొక్క రక్తం వారిపైకి దిగివచ్చును గాక. వారు కడగబడుదురు గాక. ఆ పాప బంధకాలు నా దేవుని అగ్నిలో కాలిపోవును గాక. యేసు నామమున అలవాట్లు, ఆ సంబంధం, ఆ వ్యవహారాలు యేసు నామమున ఇప్పుడే తునాతునకలైపోవును గాక. ప్రతి పాపం యొక్క అధికారము క్యాన్సల్ అయిపోవును గాక. యేసయ్య రక్తమును బట్టి దేవా మీ కార్యాలు జరిగించండి ప్రభా. తండ్రి, ఎవరి జీవితాల్లో నీ మాట నెరవేరలేదని కృంగిపోయి ఇక్కడికి వచ్చారో నాయన, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు దొరికిపోతున్నాయి. దేవా నీ మాట నెరవేరలేదు, నీ ఆలోచన జీవితంలో నెరవేరలేదు అని ఎవరైతే ఇక్కడికి వచ్చారో నాయన, మార్పు లేని దేవుడవు నాయనా, మారని దేవుడవు ప్రభా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే ఏకైక దేవుడవు నీవే నాయనా, ఏకైక దేవుడవు నీవే ప్రభా. నీకు వందనాలు. ఇప్పుడు అడుగుతున్నాను, ఎవరి జీవితంలో నెరవేరని వాగ్దానాలు యేసు నామమందు నెరవేరునుగాక. లెట్ ఇట్ కమ్ టు పాస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమందు వాగ్దాన పూర్ణుడవునైనా దేవ వాగ్దానాలు నెరవేర్చబడును గాక. మా జీవితాల్లో, మా శరీరాల్లో, మా కుటుంబాల్లో, మా పరిచర్యలో మీ కార్యాలు మేము చూడబోతున్నామని వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమందు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం
7 గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9855669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.